వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. బీజేపీ అద్భుత విజయం సాధించిందని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారన్నారు. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకుందన్నారు. పశ్చిమ బెంగాల్లో అద్భుత విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 2011కి ముందు ఒక్క శాసనసభ్యుడు కూడా లేరని ఇప్పుడు భారీ విజయం సాధించిందన్నారు. 2016లో 3 స్థానాలు, 2021లో 76 స్థానాలు, ఇవాళ సుమారు 200 స్థానాలు సాధించి అధికారం సాధించే దిశగా దూసుకొచ్చిందన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రంలో బీజేపీ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏదైతే 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు అవుతున్నాయో ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అందులో భాగంగా వేళ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నాం అనేటువంటి సంగతి. భారతీయ జనతా పార్టీ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈవేళ మేమంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మనందరికీ కూడా తెలుసు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 2011కు ముందు ఒక్క శాసనసభ్యుడు కూడా లేనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సంగతి, అనేక మంది భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి. అంచెలంచెలుగా పార్టీ ఎదిగి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి కారణంగా 2011లో ఒక స్థానం కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 2016లో 3 స్థానాలు, 2021లో 76-77 స్థానాలు, ఈరోజు నేరుగా దాదాపు సుమారుగా 200 స్థానాలు సాధించి తిరుగులేనటువంటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ చేరుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. గత 3 ఎన్నికల్లో 15 సంవత్సరాల పాటు ఎన్నికయ్యి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారు ఏదైతే ఉన్నారో ఆవిడ యొక్క అరాచకాలు, విపరీతమైనటువంటి ధోరణి, విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు, దేశ హితానికి వ్యతిరేకంగా ఆవిడ చేసినటువంటి పనులు కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసి కేవలం బంగ్లా యొక్క చొరబాటుదారుల కారణంగానే ఆవిడ యొక్క పార్టీ గెలుస్తూ వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. బెంగాల్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఆవిడ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ రాష్ట్రానికి మంజూరు చేసేటువంటి పథకాలు ఏతున్నాయో, నిధులు ఏతున్నాయో వాటిని అన్నింటినీ కూడా దుర్వినియోగం పెంచడం, ప్రజలకి అందకుండా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి పాల్గొన్నటువంటి ప్రభుత్వం మీ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. కేవలం సెంటిమెంట్ని రెచ్చగొట్టడం ద్వారా, ముస్లిం మైనార్టీ యొక్క వారి యొక్క సంతుష్టీకరణ ద్వారా కేవలం వారి ఆధారంగా మాత్రమే ఎన్నికల్లో అధికారంలోకి రావాలి కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కూడా, దేశ ప్రయోజనాలు ఏమైనా కూడా నాకు అనవసరం అనేటువంటి మాదిరిగా మమతా బెనర్జీ గారు వ్యవహారం గత 15 సంవత్సరాలుగా ఉన్నదనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకోవడానికి కూడా నిరోధించినటువంటి పరిస్థితి. పోలింగ్ రోజులు అనేక పోలింగ్ స్టేషన్లో దాడులు నిర్వహించడం, కొన్ని పోలీస్ స్టేషన్లకు ఈవీఎంలకి ప్లాస్టర్ వేయడం ద్వారా ఓటర్లు పోలింగ్లో పాల్గొనకుండా చూడడం, పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, వీటినన్నింటిని కూడా అధిగమించి ఈవేళ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు దాదాపు 200 సీట్లలో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈవేళ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా వారు ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.